Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. How are you, friends? I hope everything is going on and you all are very, very fine. Let us start today's topic about poster. You know, friends, what is the poster? Poster is a printed or digital visual display that combines text and images to communicate message. It is often used for advertising, informing, or decorating, and it designed to grab attention quickly and convey information effectively. So, ప్రియమైన మిత్రులారా, పోస్టర్ అంటే మీకు తెలుసు అనుకుంటాను. పోస్టర్ అనేది మనకు ముద్రితమైనటువంటి టెక్స్ట్, అంటే మనకు అక్షర లేదా పోస్టర్ అనేది మనకు ముఖ్యంగా టెక్స్ట్ మరియు దృశ్య రూపమైనటువంటి సమాచారంతో కూడినటువంటి ఒక మెసేజ్. మరి ఇది తరచుగా మనం దీన్ని ప్రచారం కోసము, సమాచార ప్రసరణ కోసము వాడుతూ ఉంటాము. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశము మనము ఇతరులను, అంటే మనకు కావాల్సినటువంటి వ్యక్తులతోని వారిని త్వరితంగా సులువుగా మన సమాచారాన్ని అందిస్తూ మన కార్యక్రమం పట్ల వాళ్ళను ఆకర్షితులను చేయడం అనేది ఈ పోస్టర్ యొక్క ముఖ్యమైన లక్షణంగా ఉంటుంది. మరి ముఖ్యమైనగా ఈ పోస్టర్స్ అనేవి మనకు ఏం చేస్తాయంటే ప్రచరణలాగాను, అంటే అడ్వర్టైజింగ్ మీన్స్ ప్రకటనలాగాను, మరియు ప్రమోట్, మనం ఏదైనా వస్తువు గురించి కానీ కార్యక్రమం గురించి కానీ మనం ఏం చేస్తున్నామో దానికి సంబంధించిన సమాచారం ఇచ్చేదిగా ఉంటుంది. అది ముఖ్యంగా కాన్సర్ట్స్, ఈవెంట్స్, ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. మీరు బాగా చూసే ఉంటారు, ఈ సినిమాస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మనల్ని ఎక్కువ ఆకర్షితుల్ని చేసేటటువంటివి పోస్టర్. ఆ పోస్టర్లో ఏముంటుంది, ఆ సినిమాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నటీనటులు దానిలోని ఏదో ఒక ముఖ్యమైన ఆకర్షణీయమైనటువంటి ఒక దృశ్యాన్ని అక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ పర్పస్ ఈజ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్. ఎడ్యుకేషనల్ అంటే విద్యా సంబంధమైనటువంటి మరియు సమాచారం ఇచ్చేటటువంటిగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి స్కూల్స్, ఆఫీస్కి సంబంధించినవి, పబ్లిక్ ప్లేసెస్లో మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంటాం. మరి మూడవది ఏంటి అంటే ఆర్ట్ అండ్ డెకరేషన్. మనం దీంట్లో మనకు కావాల్సినటువంటి భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తామంటే ఒక అందమైనటువంటి దృశ్య రూపంలో దీన్ని మనము అందించవలసి ఉంటుంది. పొలిటికల్ పోస్టర్లు చూస్తూ ఉంటాం, సోషల్ పోస్టర్స్ చూస్తూ ఉంటాం. అంటే ఏవైనా ఒక చెడు సాంప్రదాయం గురించి, నివారణల గురించి, వ్యాధులకు సంబంధించినటువంటి హెచ్చరికల గురించి ఇన్ఫర్మేషన్స్ మనము పోస్టర్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద కనుక దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఏదైనా ఒక ఈవెంట్కు సంబంధించిన పోస్టర్ను తయారు చేయమని మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. మరి మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకునేటప్పుడు ఈ పోస్టర్ మేకింగ్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన స్టెప్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ వన్ ఈజ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద పోస్టర్. ముఖ్యంగా మనకు ఏ అంశం గురించి మనల్ని పోస్టర్ తయారు చేయమన్నారో ఆ పర్పస్ని మనము విడిచిపోకుండా ఆ పర్పస్నే దృష్టిలో పెట్టుకుని మనము పోస్టర్ను తయారు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, వీ నీడ్ టు కలెక్ట్ అండ్ ఆర్గనైజ్ ద గివెన్ ఐడియాస్. మనం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో దాన్ని మనము అక్కడ పేర్చవలసి ఉంటుంది. దట్ మీన్స్ వీ హ్యావ్ టు లిస్ట్ ఆల్ ద కీ పాయింట్స్ ఆర్ ఐడియాస్ దట్ నీడ్ టు బీ ఇంక్లూడెడ్. ఆర్గనైజ్ దెమ్ ఇంటూ కేటగిరీస్ ఆర్ సెక్షన్స్. దట్ మీన్స్ టైటిల్, డేట్, లొకేషన్, call to action, description, etc. Okay friends, and next we need to choose a poster layout. ముందుగా మనం ఆ పోస్టర్కి సంబంధించినటువంటి లేఅవుట్ను కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఓరియంటేషన్, అంటే నిలువుగా తీసుకోవాలా లేకపోతే అడ్డుగా తీసుకోవాలా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ వీ నీడ్ టు డిసైడ్ వెదర్ వీ వాంట్ టు అవర్ పోస్టర్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్. అండ్ use a grid to divide the space for clear organization. This helps in placing text, images and another elements without clutter.
దీనివల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకుంటున్నటువంటి టెక్స్ట్ కానివ్వండి, లేకపోతే దాంట్లో మనం అందించాల్సినటువంటి ఇమేజెస్ కానివ్వండి, సులువుగా చక్కగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం పెట్టేటట్టుగా మన లేఅవుట్ మనము చూస్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్వర్డ్స్ వీ నీడ్ టు క్రియేట్ ఏ క్యాచీ టైటిల్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. The title should be bold and attention grabbing. It is the first thing people will see. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి టైటిలే ముఖ్యంగా చూసేవారు చూస్తూ ఉంటారు కనుక సినిమాలో పోస్టర్ చూడండి, ఆ సినిమాకు సంబంధించినటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ను బేస్ చేసుకుని వాళ్ళు దానిలోని ఫాంట్ని, కలర్ని సెలెక్ట్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. సో మనం పోస్టర్ మేక్ చేసేప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఇట్ హెల్ప్ అస్ టు మేక్ డిఫరెన్స్ ఆర్ జాయిన్ ద ఫైట్ అగేన్స్ట్ హంగర్. ఇలాంటి టైటిల్స్ ఇస్తున్నప్పుడు మనం వాటిని కొన్ని డిఫరెంట్ ఫాంట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు యూజ్ విజువల్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ ఇమేజెస్, గ్రాఫిక్స్ and add relevant images, photos or icons that represent the given ideas or the subject matter. Use high quality visuals to capture attention. For example, for a fitness event, you could add image of people working out or healthy foods. మనం ఇస్తున్నటువంటి ఆ చిత్రాలు ఎలా ఉండాలి అంటే మనం ఏ సమాచారం అయితే ఇస్తున్నామో ఆ సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి లేదా ఆకర్షణీయంగా మన వైపుకి లాగడానికి అనుకూలమైనటువంటి చిత్రాలని వాడాల్సి ఉంటుంది. అండ్ వీ నీడ్ అ ప్రాపర్ కలర్ అండ్ ఫాంట్ ఆల్సో. దానికి సెట్ అయ్యేటటువంటి కలర్ని, దానికి సెట్ అయ్యేటటువంటి అక్షరాల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రైట్ క్లియర్ అండ్ కన్సైజ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మనం సమాచారం దాంట్లో ఇస్తున్నామో అది స్పష్టంగా ఇతరులను తికమక పెట్టేటట్టుగా కాకుండా మన ఐడియాని వాళ్ళకు సులువుగా అర్థమయ్యేటట్టుగా ఇవ్వవలసి ఉంటుంది. అండ్ ఇట్ కంటైన్స్ లైక్ దట్ డేట్, టైమ్, లొకేషన్, డిస్క్రిప్షన్ ఎక్సెట్రాస్. ఉదాహరణకి మీరు ఇఫ్ ద గివెన్ ఐడియా ఈజ్ టు ప్రమోట్ ఎ కాన్సర్ట్ యూ మైట్ రైట్ జాయిన్ అస్ ఫర్ నైట్ ఆఫ్ లైవ్ మ్యూజిక్ ఎట్ సెంట్రల్ పార్క్ అని ఇస్తూ ఉంటాం. దాని తర్వాత సండే, మండే ఏ రోజు ఉందో అది ఇస్తాం. దాని తర్వాత టైం ఇస్తాం. దాని తర్వాత ఆ వెన్యూ అనే దాన్ని మనం ఇవ్వవలసి ఉంటుంది. అండ్ వీ నీడ్ టు హైలైట్ కీ డీటెయిల్స్, యూజ్ బుల్లెట్స్ ఆర్ హైలైటెడ్ టెక్స్ట్ టు ఎంఫసైజ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ద డేట్ ఆర్ స్పెషల్ ఆఫర్. దట్ మీన్స్ ఏదైనా అమ్మకాలు ఉన్నాయనుకోండి, మనం చూస్తుంటాం హరీ అప్ 50% ఆఫ్ అని ఇస్తూ ఉంటారు, లేదంటే గెట్ 1 బై 1 గెట్ 1 ఫ్రీ అని అంటుంటారు. సో ఇవన్నీ ఏంటి, క్యాచీ వాళ్ళను మనము ఆకర్షణీయం చేయడానికి హైలైట్ చేస్తున్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అన్నట్టుగా. వాటిని వేరే కలర్లో, వేరే డిఫరెంట్ అయినటువంటి ఫాంట్లో మనం యూజ్ చేయడం వల్ల ఎదుటివారు త్వరగా ఆకర్షణీయతులు అవుతారు. నెక్స్ట్, ఇన్క్లూడ్ ఏ కాల్ టు యాక్షన్. దట్ మీన్స్ in what purpose we are using our poster. Here we are calling to action. That means tell people what you want them to do next. ఈ పోస్టర్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అనేది ఇక్కడ మనం స్పష్టంగా ఇవ్వవలసి ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ లెజిబుల్. మనం రాస్తున్న ప్రతి అంశాన్ని పోస్టర్ని ఎప్పుడు కూడా గజిబిజిగా తయారు చేసేసి ఏది ఎందుకు రాసామో ఓ దాంట్లో ఒకటి కలిసిపోయి చిందరవందరగా రాయకుండా నీట్గా చక్కగా అర్థమయ్యేటట్టుగా అవసరం మేరకి అక్కడ మనము పదాలని కానీ లేదా ఇమేజెస్ని కానీ వాడడం అనేది మంచి పోస్టర్కి ఉన్నటువంటి లక్షణం. అండ్ వీ నీడ్ టు ప్రూఫ్ రీడ్ అండ్ ఫైనలైజ్. పోస్టర్ తయారు చేసిన తర్వాత 1-2 సార్లు మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఆ పోస్టర్లో ఏమైనా మిస్టేక్స్, ఎర్రర్స్ ఉంటే వాటిని సరి చేసుకునేటటువంటి అవకాశం మనకు దక్కుతుంది. ఇది పోస్టర్కు సంబంధించినటువంటి ముఖ్యమైన. ఇక్కడ మీకోసం ఒక ఎగ్జాంపుల్ పోస్టర్ని నేను మీకు అందజేస్తున్నాను. చూడండి, ఇది బుక్ ఫేర్కి సంబంధించినటువంటి ఒక పోస్టర్. దీంట్లో ఏం చేసాం మనం చూడండి, టైటిల్ అనేది తీసుకున్నాం, దట్ ఈజ్ నథింగ్ దెన్ బుక్ ఫేర్ 2025. అండ్ కింద దానికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాం, బుక్ ఈజ్ ఎన్ ఎంట్రన్స్ టు ద సక్సెస్. పుస్తకం అనేది మన విజయానికి ముఖ్యమైనటువంటి ద్వారము, ముఖద్వారము అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ఇది టైటిల్ అయిపోయింది, ఒక ఆకర్షణీయమైనటువంటి ట్యాగ్ లైన్ని కూడా ఇచ్చేసాం. దాని తర్వాత హియర్ వీఆర్ డిస్ప్లేయింగ్ అబౌట్ వెన్యూ, ఎక్కడ జరుగుతుంది, ZPHS భరత్ నగర్ హైదరాబాద్. దాని తర్వాత ఏ తేదీలో జరుగుతుంది, డేట్ 4th January
2025. And next one, we are giving the time from when to when, 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. దీన్ని ఎవరు ఇస్తున్నారు, ఈ పోస్టర్ని ఎవరు ప్రకటించారు, ఎవరు దీన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ జెడ్పిహెచ్ఎస్ భరత్ నగర్. ఎవరు చేస్తున్నారు, ఆ స్కూల్కి సంబంధించిన కమిటీ వారు, ఆ స్కూల్ వారు దీన్ని చేస్తున్నారు. దాని తర్వాత ఆల్ ఆర్ వెల్కమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిత్రాలను చూడండి, ఏం తీసుకున్నారు, బుక్ ఫేర్ అన్నారు కనుక రిలేటెడ్గా బుక్లకు 2 చిత్రాలని ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పోస్టర్. ఈ పోస్టర్ మేకింగ్ అనేది మనకి పరీక్షల్లో చాలాసార్లు వస్తూ ఉంటుంది కనుక, ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి 5 మార్క్స్లో వస్తుంది కనుక, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్లో లాంటి పోస్టర్ని మీరు క్రియేట్ చేయగలిగితే యూ కెన్ బి సింప్లీ గెయిన్ 5 మార్క్స్. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టైటిల్, దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్, దానికి చిన్నపాటి చిత్రాలని ఇవ్వడం జరుగుతుంది. అదే పోస్టర్ని మనం ప్రొఫెషనల్గా తయారు చేయాలంటే కలరు అవన్నీ ఉంటాయి, కానీ ఎగ్జామ్లో మీకు ఈ కలర్స్ అలాంటివి ఏం అవసరం లేకుండా జస్ట్ యూ కెన్ బి యూజింగ్ దట్ బ్లూ ఇంక్ పెన్ అండ్ బ్లాక్ ఇంక్ పెన్. దట్స్ ఎనఫ్ to make a successful poster. I hope you are getting a clear information about the poster, and we will be meet with our next video. And don't forget to subscribe my channel. We will meet very soon. Until then, take care. Goodbye.